మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నాన్న శర్వా 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 అమ్మా లే అమ్మా, ఇడ్లీ తిందు గాని. వద్దు నాన్న. లేదమ్మా, నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి కదా. డాక్టర్ గారు తిన్న తర్వాతే టాబ్లెట్ వేసుకోమన్నారు. లే అమ్మా, లే లే అమ్మా. నువ్వు తిన్నా. సార్, ఎవరు నువ్వు? హాస్పిటల్ నుంచి వస్తున్నాను సార్. మీ బాబువి మెడికల్ బిల్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి సార్. ఏ బాబు? ఎవరి బాబు? అదే సార్, వంశీ అనే మీ బాబుని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, తనకు సంబంధించిన బిల్స్ ఒకసారి మీరే చూడండి. ఎవరికి చూపిస్తున్నావయ్యా నువ్వు? నేనేమన్నా జాయిన్ చేశానా ఏంటి? అదేంటి సార్ అలా అంటారు? హాస్పిటల్లో ఈ అడ్రస్ ఇచ్చారు కదా. ఎవరిచ్చారు? నేనివ్వలేదు, నాకు తెలీదు. సార్, ఇప్పుడు బిల్స్ కలెక్ట్ చేసుకోకుండా వెళ్తే హాస్పిటల్లో నా మీద అరుస్తారు సార్. సెటిల్ చేయండి సార్ ప్లీజ్. నాకు సంబంధం లేని వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులైతే నేనెందుకు కట్టాలి? సార్, అదేంటి సార్ అలా అంటారు? మీకెందుకు సంబంధం లేదు? వాళ్ళు మీ మునిమనవులు కదా. కాదు కాదు, మీరు కాదన్నంత మాత్రాన కాకుండా పోరు సార్. వాళ్ళు మీ వారసులన్నీ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇక చాలా ఆపుతావా? ఆ కోర్టు ఆర్డర్ ఒకటి పట్టుకొని వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చింది చాలదా? ఇంకా మా మీద రుద్దాలని చూస్తావేంటి? కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఉండనిస్తున్నాను. ఇదిగో ఈ వస్తువులు, ఈ కుర్చీలు, ఈ బల్లలన్నీ ఎలా ఉంటున్నాయో వాళ్ళు నువ్వు కూడా అంతే
ఉంటున్నారు. వాటికి మీకు తేడా లేదు నా దృష్టిలో. నాకు వాళ్ళకి మధ్య ఏ రిలేషను లేదు, ఏ ఎమోషను లేదు. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళని నిన్ను ఈ ఇంట్లో ఉండనిస్తున్నాను. లేదంటే మిమ్మల్ని చూడాలంటేనే నాకు చిరాకు. నా మనవన్నే కాదనుకున్నాను, ఇంకా వాడి పిల్లలెంత? కరెక్ట్ కాదు సార్, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. పిల్లల్ని తీసుకురాక ముందు మీకు మా మీద కోపం ఉందని తెలుసు, కానీ తీసుకొచ్చిన తర్వాత కొంచెం కొంచెమైనా వాళ్ల మీద ప్రేమ కలుగుతుంది అని ఆశపడ్డాను. కానీ వచ్చిన తర్వాత మీరు ఇంకా ఇంకా ద్వేషం పెంచుకుంటూనే ఉన్నారు. ఏం సాధించాలని సార్? ఇంత డబ్బు సంపాదించారు, ఇన్ని ఆస్తులు, ఇన్ని వ్యాపారాలు, ఇన్నున్నాయి, కానీ మనశ్శాంతి అనేది ఉందా? సంతోషం అనేది ఉందా? ఇంకా ఆపుతావా? నాకు ఈ టాపిక్ ఎక్కువ డిస్కషన్ చేయడం కూడా ఇష్టం ఉండదు. సార్, మీ పర్సనల్ గొడవలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి, ముందు ఈ బిల్స్ పే చేయండి సార్. నేను పే చేయనయ్యా, చెప్తుంటే అర్థం కదా నీకు? నేను పే చేయను. అయినా ఎందుకు పే చేయాలి? ఆల్రెడీ అనామకులైన వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నాను, ఫుడ్ పెడుతున్నాను, స్కూల్ ఫీజులు, బస్సు ఫీజులు అంటూ ఇలా ఎక్స్ట్రా ఖర్చులన్నీ నేనే భరిస్తున్నాను. కానీ వాళ్ళు కుదురుగా ఉండక అల్లరి చిల్లర పనులు చేస్తూ దెబ్బలు తగిలించుకుంటూ హాస్పిటలైజేషన్ అయితే వాళ్ళకి మెడికల్ బిల్స్ అన్ని నేనెందుకు కట్టాలయ్యా? ఏదో నా మంచితనం కొద్దీ మేము తినే దాంట్లో ఒక ముద్ద పెడుతున్నాం, మేము ఉండే దాంట్లో ఒక గది ఇచ్చాం, అంతే. ఝాన్సీ, మా డాడీ కట్టరు. మా డాడీయే కాదు, మేము కూడా ఎవరం కట్టం. వాళ్ళ బాధ్యత నీది కాబట్టి నువ్వే పే చేయి. మేడం, నా బాధ్యత వాళ్ళు గార్డియన్షిప్ వరకే, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం వరకే. వాళ్ళకి ఖర్చు అయ్యే ప్రతి పైసా మీరే పెట్టుకోవాలి. ఒక ముద్ద పెడుతున్నాం, ఒక గది ఇచ్చేసామంటున్నారు. మీరేమీ వాళ్ళకి ఊరికే ఇవ్వడం లేదు సార్. ఈ ఇంట్లో ప్రతి ఇటుకలో వాళ్ళకు కూడా బాగా ఉంది. మీ బ్యాంకుల్లో ఉన్న ప్రతి రూపాయిలో వాళ్ళకు కూడా వాటా ఉంది. మీరు ఖచ్చితంగా ఈ మెడికల్ బిల్స్ పే చేసి తీరాల్సిందే. రాయ్ ధనుంజయ్, ఏంట్రా ఇది? ఏంట్రా నాకు ఈ గోల? రోజు ఏదో ఒక గొడవ. నానా, మీరేం కంగారు పడకండి, నేను మాట్లాడతాను. ఝాన్సీ, ఊరికే నువ్వు ఇక్కడ ఇష్యూ చేయొద్దు, నువ్వే బిల్స్ కట్టేసే. లేదు సార్, నేను కట్టను. ఎందుకు కట్టావు? కట్టను అని చెప్తున్నాను కదా సార్. డబ్బులు లేవు అనొచ్చు కదా. చేతిలో చిల్లి గవ్వ ఉండదు, కానీ యాటిట్యూడ్కి ఏం తక్కువ లేదు. నేను యాటిట్యూడ్ చూపిస్తున్నానో లేదో నాకు తెలుసు మేడం. ప్లీజ్ సార్, ఎవరైనా పే చేయండి సార్, లేకపోతే నా ఉద్యోగం పోతుంది. స్టాప్ ఇట్! చిచి, రేయ్ ధనంజయ్, ఇంకా డిస్కషన్స్ అనవసరం. దిక్కులేని వాళ్ళకి మన ట్రస్ట్ నుంచి ఎలా అయితే హాస్పిటల్ బిల్స్ కడుతున్నావో ఈ బిల్స్ కూడా అలానే పే చేసేయండి. నేను ఇంకెన్నాళ్ళు వీళ్ల బాధలు పడాలో నాకు అర్థం కావట్లేదు. నేను చచ్చేంత వరకు వీళ్ళు ఈ ఇంట్లోనే ఉంటూ నన్ను పీక్కు తింటూ ఉంటారేమో, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తారేమో. సర్లే, డ్రైవర్లు పనివాళ్ళు ఎలా ఉంటున్నారో వీళ్ళు కూడా అలానే ఉంటారనుకుందాం. ఛీ!
నేను ట్రస్ట్ నుంచి మీ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. పిన్ని 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 వంశీ స్వీటీ శర్వా 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 రే రే శర్వా రే శర్వా శర్వా రే శర్వా ఏమైందిరా? డాక్టర్ డాక్టర్ నాన్న శర్వా 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 డాక్టర్ 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 అమ్మా అమ్మా నర్సమ్మా డాక్టర్ గారేరి? వేరే ఆపరేషన్ లో ఉన్నారమ్మా. అమ్మా బాబు బాబు డాక్టర్ గారు అయ్యా అయ్యా ఏమైందమ్మా? డాక్టర్ గారిని ఒకసారి పిలిపించండి అయ్యా. ఎందుకమ్మా? బాబు ఉన్నట్టుండి ఊపిరి ఒక్కసారిగా గట్టిగా తీసుకుంటున్నాడయ్యా. సర్లే, ఏం కాదులేమ్మా. అయ్యా అయ్యా నాకు చాలా భయంగా ఉందయ్యా. ఒకసారి డాక్టర్ గారిని పిలిపించండి అయ్యా. ఏంటయ్యా మాట్లాడరు? ఒక్కసారి డాక్టర్ గారిని పిలవండి అయ్యా. చూడమ్మా, నేను చెప్పిన డాక్టర్ రాడు. మీ అబ్బాయికి సర్జరీ చేయాలి, దానికి ఫీజు కట్టాలి. ఫీజు కడితేనే డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేస్తాడు. అయ్యా ఇప్పటికిప్పుడు డబ్బు అంటే? అందుకే ముందు చెప్పాను కదమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయమని. ఇక్కడికి తీసుకొస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. బాబు చాలా ఇబ్బంది పడుతున్నాడయ్యా. ఇప్పుడు ఎలా అయ్యా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డబ్బు కట్టకుండా ఆపరేషన్ చేయలేరు. అమ్మో స్విచ్ ఆఫ్ వస్తుంది. వంశీ, ముందు నువ్వు ఈ సిరప్ తాగు, ఓకేనా? నేను తాగను పిన్ని. అలా అనకూడదు వంశీ, నువ్వింకా 2 days మందులు వేసుకోవాలి. పిన్ని పోనీ నేనేసుకోనా? తప్పు స్వీటీ, అలా అనకూడదు. డాక్టర్స్ ఎవరికైతే చెప్పారో వాళ్లే వేసుకోవాలి. మిగిలిన వాళ్ళు మెడిసిన్స్ తీసుకోకూడదు. వంశీ తాగు, గుడ్ బాయ్ కదా, తాగు తాగు. గుడ్. స్వీటీ, ఎక్కువసేపు మొబైల్ చూడకూడదని చెప్పానా? మరి ఇంకేం చేయమంటావు పిన్ని? ఏం చేస్తావు? ఆడుకోవాలి, అల్లరి చెయ్యాలి, హోంవర్క్ చేయాలి, డ్రాయింగ్ వేసుకోవాలి. 24 hours ఇంట్లోనే అంటే బోర్ కొడుతుంది పిన్ని. మమ్మల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లొచ్చుగా. ఎస్ ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని రేపు బయటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను.
నిజమా? ఎస్, ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఏంటి పిన్ని, ఎనీథింగ్ స్పెషల్? నాకు కొత్త ఆఫీస్ దొరికింది. ఇక నుంచి నేను ప్రతిరోజు ఆఫీస్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఓ సరే పిన్ని, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తావు? అది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. ఒక పని చేయండి, మీరు కొన్ని ప్లేసెస్ లిస్ట్ రాయండి, నేను అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను, అక్కడికి తీసుకెళ్తాను. ఓకే? ఓకే. వంశీ, వాటర్ వరల్డ్కి వెళ్దామా? నో, అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం. లేదు వంశీ, జూ పార్క్ వెళ్దాం. అక్కడ డైనోసార్ లేదు కదా. అక్క, బావా, నాకు కొత్త ఆఫీస్ దొరికింది. ఇక నుంచి నా క్లయింట్స్ అందరూ నన్ను అక్కడే మీట్ అవుతారు. మనందరం కోరుకున్నట్టుగా పేదవాడికి కూడా న్యాయం అందేలా చేస్తాను. అందరికీ సమానంగా న్యాయం దక్కేలా చేస్తాను. ఈ టైంలో మీరు నా పక్కన ఉండుంటే ఎంత బాగుండేదో, ఎంత ధైర్యంగా ఉండేదో, ఎంత ప్రోత్సాహంగా ఉండేదో. కానీ మీ బ్లెస్సింగ్స్ నాకెప్పుడు ఉంటాయి అని నాకు తెలుసు. నోనో, నువ్వు నా కొంప ముంచకరా. నువ్వు నా ఫ్రెండ్ అని తెలిస్తే తనకి డౌట్ వస్తుంది. అస్సలు చెప్పొద్దు. అదేంటి? నువ్వు చూడ్డానికి అమాయకురాల్లా కనిపిస్తుందేమో కానీ చాలా తెలివైంది. ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే రకం. ఏ చిన్న డౌట్ వచ్చినా తనిట్టే పట్టేస్తుంది. ఓకే సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. నా పేరు కూడా బయటికి రాకూడదు. ఎందుకంటే నా వల్లే తనకి ఆఫీస్ దొరికింది అంటే తనకి నచ్చకపోవచ్చు. తను ఎప్పుడూ ఇండిపెండెంట్గా ఎదగాలనుకునే అమ్మాయి. అందుకే ఒకరి సాయం వల్ల ఇలా ఆఫీస్ దొరికింది అంటే తను కోపడుతుంది. అసలే ఆల్రెడీ మొన్న తనలో ఉన్న చంద్రముఖిని చూశాను. ఈసారి అరుంధతి బయటకు వస్తే నేను బలైపోవాలి. అలాగా, అర్థమైంది. కోపంలో ఆఫీస్ ఖాళీ చేసినా చేసేస్తుంది. చెప్పింది గుర్తుంది కదా? జాగ్రత్త. ఓకే ఓకే, కూల్. అంటే నాకు ఆఫీస్ వచ్చేలా చేసింది గౌతమ్ అన్నమాట. కొంపదీసి మొత్తం వినేసిందా ఏంటి? హాయ్. హలో అండి. ఏంటి ఇలా వచ్చారు? క్యాజువల్ గానే వచ్చాను. మీరేంటి ఇలా వచ్చారు? నేను క్యాజువల్ గానే వచ్చాను. ఆహా. ఫ్రెండ్తో ఒక ఫోన్ మాట్లాడదామని. ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజీలా, ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా? నీ వల్లే
ప్రాబ్లం ఏమైనా అవుతుందా? ఏం ప్రాబ్లం? అదే వంశీకి ఎక్స్పైర్ అయిపోయిన మందు వేసేలా చేశారు కదా. మందులిచ్చింది మెడికల్ షాప్ వాళ్ళు, తీసుకుంది ఝాన్సీ. మధ్యలో మనకు ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మెడికల్ షాప్ అతనికి అలా ఇవ్వమని చెప్పింది మీరే కదా. ఆ విషయం నువ్వు ఝాన్సీకి చెప్తావే ఏంటి? చచ్చా, నేనెందుకు అలా చెప్తాను? కానీ వంశీకి ఏదైనా సీరియస్ అయితే ఝాన్సీ ఊరుకోదు కదా. ముందు తనకి ఐడియా రావాలి కదా. మెడిసిన్ వల్లే అలా జరిగిందని, అది ఎక్స్పైర్ అయిపోయిందని చూడాలి కదా. మరీ ఎక్కువ కంగారు పడాల్సిన పని లేదు. ఎక్స్పైరీ మెడిసిన్స్ వల్ల కంటిన్యూగా వామిటింగ్స్ వస్తాయే తప్ప పెద్దగా ఎఫెక్ట్ ఏముండదు. వామిటింగే కదా, అంతకు మించి ఏం కాదు కదా. అంతకు మించి ఏం జరుగుతుందేంటి? అనుకున్నది అనుకున్నట్టు జరిగితే చాలు. ఆ ఝాన్సీ వంశీకి వామిటింగ్స్ అవ్వడం చూసి టెన్షన్ పడాలి. నైట్ అంతా నిద్రపోకుండా ఉండాలి. క్లయింట్స్ని మీట్ అవ్వకుండా ఉండాలి. అంతే. వంశీ ఏమైంది? వామిటింగ్ వస్తుంది. వంశీ 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 ఏమైందిరా? ఎందుకు అలా చేస్తున్నావు? వంశీ పిన్ని 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 త్వరగా రా పిన్ని పిన్ని పిన్ని. ఏంటి ఇన్నిసార్లు వామిటింగ్ చేసుకుంటున్నాడు? అసలు ఏమైంది? ఇందాక నార్మల్ గానే భోంచేశాడు, తర్వాత ఆ సిరప్ వేసుకున్నాడు. ఏం కాదు నాన్న. ఇదేంటి ఎక్స్పైర్ అయిన సిరప్ తీసుకున్నావు? వాట్? ఎక్స్పైర్ అయిందా? మృణాలిని, ఝాన్సీకి తెలిసిపోయింది ఆ మెడిసిన్ ఎక్స్పైర్ అయిందని హాస్పిటల్కి గొడవ చేయడానికని వెళ్తుంది.